హలో ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మనం డేటా టైప్స్ కోసం అలాగే మెథడ్ కోసం మెథడ్ ఎలా డిక్లేర్ చేయాలి అని మనం ఆల్రెడీ చూసాం. ఈరోజు మెథడ్ కోసం కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా తెలుసుకుందాం. మెథడ్ అంటే ఏంటి? మనం ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ని చేయాలంటే మెథడ్లో మనం చేస్తాం. అంటే మనం ఏదైనా కోడ్ రాయాలనుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మెథడ్లో రాసి ఎగ్జిక్యూట్ చేస్తాం. అలా మెథడ్లో మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం 2 టైప్స్ ఉంటాయని. ఒకటి ప్రీ డిఫైన్డ్ మెథడ్, రెండు సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ మెథడ్. మన ప్రీ డిఫైన్డ్ మెథడ్ అంటే ఆల్రెడీ మనకి జావా లైబ్రరీస్లో ఉండే మెథడ్స్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. యూజర్ డిఫైన్డ్ మెథడ్ అంటే మనం మెథడ్ని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చూసాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్ అని. ఇందులో ఇది మెథడ్ సిగ్నేచర్. ఇందులో మనం పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్, అలాగే స్టాటిక్ అనేది మాడిఫైయర్, అలాగే వాయిడ్ అనేది రిటర్న్ టైప్, ఈ నేమ్ అనేది మెథడ్ నేమ్. మనకి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఈ బ్రాకెట్లో మనం ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేస్తాం. ఇలా అన్నమాట. పబ్లిక్ అనేది యాక్సెస్ స్పెసిఫైయర్, స్టాటిక్ అనేది మాడిఫైయర్, వాయిడ్ అనేది రిటర్న్ టైప్, అలాగే మెథడ్ నేమ్ అనేది ఇక్కడ మెథడ్ నేమ్, ఆర్గ్యుమెంట్ అనేది ఇది. ఇలా మనం మెథడ్ అనేది డిక్లేర్ చేసుకుంటాం. ఇందులో మెథడ్ డిక్లరేషన్లో మనకి 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఏదంటే మనకి ఆర్గ్యుమెంట్స్, విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్, వితౌట్ రిటర్న్ టైప్, ఇలా ఉంటాయి. మనకి వితౌట్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ యూజ్ చేస్తాం. వాయిడ్ అనేది ఎటువంటి రిటర్న్ టైప్ లేనప్పుడు వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా మనం రిటర్న్ టైప్ ఉందంటే లైక్ నేను చెప్పుకున్నాను ఆల్రెడీ డేటా టైప్స్ ఇక్కడ మనకి రిటర్న్ టైప్లో యూజ్ అవుతాయి. లైక్ ఒకవేళ మనం ఇంటీజర్ పైన వర్క్ చేస్తే ఇక్కడ ఇంట్ అనేది రిటర్న్ టైప్ అనమాట. అలాగే స్ట్రింగ్ పైన వర్క్ చేస్తే స్ట్రింగ్, అలా లేదా మనం ఏదైనా క్యారెక్టర్ పైన యూజ్ చేస్తే క్యారెక్టర్ అనేది రిటర్న్ టైప్ అవుతుంది. రిటర్న్ టైప్లో మనం రిటర్న్ టైప్ యూజ్ చేసేటప్పుడు మన కోడ్ ఎండ్లో మనం రిటర్న్ అనే కీవర్డ్ వాడాలి. మనం ఇప్పుడు ఒకసారి కోడ్లో చూద్దాం. మనం ఫస్ట్ ఏమన్నాం, వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అని. వితౌట్ ఆర్గ్యుమెంట్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్ అలాంటి మెథడ్ని మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాం. ఫస్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్, నెక్స్ట్ మోడిఫైయర్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్. ఇప్పుడు మనం ఎటువంటి రిటర్న్ టైప్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో వాయిడ్ అనేది మనం వాయిడ్ అనేది యూజ్ చేసాం. అలాగే మెథడ్ నేమ్, అండ్ ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్ అనేది ఎటువంటి ఆర్గ్యుమెంట్ కూడా యూజ్ చేయట్లేదు. ఏదైనా టాస్క్ చేద్దాం. ఇప్పుడు దీన్ని సమ్ చేద్దాం. సమ్ ఈక్వల్ టు a ప్లస్ b. దీన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఇందులో సమ్ అని రాస్తాను, సమ్ అనేది రాస్తాను. ఇక్కడ మనం మెథడ్ని కాల్ చేసుకుంటాం. ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి సమ్ అనేది వస్తుంది. అలాగే మనం ఫస్ట్ దీని గురించి ఇప్పుడు మనం ఏం చేసాం, వితౌట్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్ అనేది మనం డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ అనేది వితౌట్ ఆర్గ్యుమెంట్ విత్ రిటర్న్ టైప్ ట్రై చేద్దాం. దీన్ని కొంచెం చేంజ్ చేస్తే విత్ రిటర్న్ టైప్ అయిపోతుంది. సి ఇంట్. ఇది విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్. మనం ఇక్కడ మెథడ్ ప్రింట్ చేస్తే మనకి మొత్తం
మనకి సమ్ అనేది అవుతుంది. ఇట్స్ ఈక్వల్ టు మెథడ్ నేమ్. దీన్ని మనం ప్రింట్ చేసుకోవాలి. మనం చూసినట్టయితే ఇక్కడ మనకి వితౌట్ రిటర్న్ టైప్, విత్ రిటర్న్ టైప్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్, మనకి ఇంట్ అనేది రిటర్న్ టైప్గా వాడడం అండ్ ఆర్గ్యుమెంట్ ఏమీ పాస్ చేయలేదు. ఇక్కడ మనం చూసినట్టయితే రిటర్న్ వర్డ్ వాడి మనం రిటర్న్ చేసాం. దాన్ని ఇక్కడ మెథడ్ అని కాల్ చేసాం. దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం అండ్ నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేసాం. ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్ వితౌట్ రిటర్న్ టైప్ అనేది చూద్దాం. దీన్ని కొంచెం చేంజ్ చేస్తే ఇక్కడ మనం రిటర్న్ టైప్ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి వాయిడ్ మనం రిటర్న్ టైప్ అనేది సి అనేది ఇచ్చుకుందాం. మనం రిటర్న్ టైప్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి రిటర్న్ టైప్ చేస్తున్నాం. ఇక్కడ మనం రిటర్న్ టైప్ అనేది వాడిచ్చాం, అంటే ఏది రిటర్న్ చేయట్లేదు. మనం ఆర్గ్యుమెంట్ అనేది సి అనేది ఆర్గ్యుమెంట్ పాస్ చేసాం, ఇంట్ సి అనేది. మనం ఇక్కడ ఆపరేషన్ చేసాం, దాన్ని ఇందులో ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ మెథడ్ని ఏదైతే ఉందో ఆ మెథడ్ని కాల్ చేసాం. ఇక్కడ మనం ఇంటీజర్ వాడాం కాబట్టి ఇక్కడ ఇంట్ అనేది రిటర్న్ అంటే ఆర్గ్యుమెంట్ని పాస్ చేసాం. ఒకవేళ మనం ఇక్కడ క్యారెక్టర్ని యూజ్ చేస్తే ఇక్కడ మనం క్యారెక్టర్ని పాస్ చేయాలి. పాస్ చేస్తే మనకి ప్రింట్ అవుతుంది వితౌట్ రిటర్న్ టైప్ అండ్ విత్ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్ అనేది మనం చూద్దాం. ఇక్కడ కొంచెం చేంజెస్ చేద్దాం. ఆల్రెడీ మనం ఏంటి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రింగ్ ట్రై చేద్దాం. స్ట్రింగ్ మొత్తం మనం ఇంటీజర్ కాబట్టి తీసేస్తాం. ఇప్పుడు మనకు స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ కావాలి కాబట్టి స్ట్రింగ్ని తీసుకున్నాం. స్ట్రింగ్ దీన్ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తున్నాం? ఏ అనేది స్ట్రింగ్ కాబట్టి ఇక్కడ పాస్ చేసాం కాబట్టి దీన్ని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేయడం ఇక్కడ మా ఆర్గ్యుమెంట్ అనేది క్యారెక్టర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మెథడ్ నేమ్లో క్యారెక్టర్ అనేది పాస్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకున్నాం. స్ట్రింగ్ ఇప్పుడు ప్రింట్ చేద్దాం. విత్ ఆర్గ్యుమెంట్ అండ్ విత్ రిటర్న్ టైప్. మనం ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఉందో ఇక్కడ మనకు ఆర్గ్యుమెంట్ ఇక్కడ వేరియబుల్ ఉంది కదా స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ని ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి స్ట్రింగ్ అనేది ప్రింట్ అవుతుంది. నాకు కొంచెం అర్థం అయ్యేలా
ఇలా మనం మెథడ్ని డిఫరెంట్ టైప్స్లో డిక్లేర్ చేసుకోవచ్చు.